ఈ వీడియో వచ్చి బీబీ జోడీ ప్రోమో 1 అయితే రావడం జరిగింది. చాలా మందికి ఉన్న క్వెషన్ మార్క్ ఏంటంటే రీతు వాస్ వెరీ సీరియస్ అన్నమాట. అక్కడ కంటెస్టెంట్స్ ఇచ్చిన మార్క్స్ అయితేమి, జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ అయితేమి బాగా ఏసినా కూడా అసలు ఎందుకు అక్కడ రీతు సీరియస్ అవ్వాల్సి వచ్చింది? దాని గురించి మాట్లాడుకుందాం. ఆ ప్రోమో 1 గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ సాటర్డే ఎపిసోడ్ అప్పుడు ఏం జరగబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకో టాపిక్ ఏంటంటే ది 50 షో గురించి కూడా చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు చెప్పమని. దాని గురించి ఒక వీడియో అయితే చేయాలనిపించలేదు. ఈ వీడియోలోనే నేను కవర్ చేస్తాను. అంటే 50 మెంబర్స్ ఎవరో మనకు తెలీదు. కాకపోతే అసలు ఆ షో కాన్సెప్ట్ ఏంటి? అసలు ఎలా నడుస్తుంది? ఎలిమినేషన్స్ అయితేమి అసలు ఎలా ఉంటుంది? దానన్నిటి గురించి అయితే కొంచెం షార్ట్ అండ్ కట్ లో మాట్లాడుకుందాం. అండ్ దాని గురించి కూడా కొన్ని కంటెస్టెంట్స్ అయితేమి అండ్ క్లియర్ అప్డేట్స్ అన్ని వచ్చాక దాని గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. అదనమాట. అండ్ వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి మామ. మీ దగ్గర నుంచి నేను కోరుకుండేది అదొక్కటే. ఎన్ని వీడియోస్ చేసినా అది మీకోసమే. అది మీరు గుర్తిస్తారనుకుంటున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా రాబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మనం ప్రోమో 1 చూసుకున్నట్లయితే మంచిగా స్టార్ట్ అయింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా డాన్స్ అయితే ఇరగ తీశారు. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా సాయి శ్రీనివాస్ అండ్ పావని వాళ్ళిద్దరు డాన్స్ అయితే కొంచెం హైలైట్ చేసి అయితే ఆ ప్రోమోలు అయితే చూపించారు. బాగా ఉంది. మనకు చూసేటప్పుడు కూడా బాగా వేశారు అనిపించింది. అక్కడ జడ్జెస్ అండ్ కంటెస్టెంట్స్ వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు వాళ్ళిద్దరిని. ఈసారి ఏమన్నా ఇంకా అమర్దీప్, నైనిక వాళ్ళేమన్నా వాళ్ళిద్దరిని క్రాస్ చేసి వీళ్ళిద్దరు ఆ టాప్ పాయింట్స్ ఏమన్నా తీసుకుంటారా ఆ సాటర్డే రోజు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. మనం ఆ పోయిన వీక్ చూసుకున్నట్లయితే కొంచెం ఆ ప్రోమోస్ లలో కూడా అమర్దీప్, నైనికని అంటే వాళ్ళు మెచ్చుకున్నట్టు చూసాము. అలాగే వాళ్ళకు కూడా మంచి పాయింట్స్ అయితే వచ్చాయి. కానీ ప్రోమో 1 లో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరిని బాగా జడ్జెస్ అయితే మెచ్చుకున్నారు. వీళ్ళేమన్నా ఈసారి వాళ్ళిద్దరిని బీట్ చేసి ఆ గోల్డెన్ సోఫా ఏమన్నా తీసుకుంటారా అనేది కూడా మనం చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను నేను కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రోమో వీళ్ళు మనం పోయినసారి డీమోన్ పవన్, రీతు అయితే డాన్స్ అయితే బాగేయలేదు. ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయినా కానీ రియాలిటీ మాట్లాడుకోవాలంటే బాగేయలేదు మామ. అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రీతు కూడా చెప్పడం జరిగింది. మాకు డాన్స్ రాదు మాస్టర్, ఏదో మేనేజ్ చేసాం, అలా కష్టపడి చేసామని చెప్పేసి. అక్కడ జడ్జెస్ కూడా అంటే వాళ్ళకి ఎలాగో రాదు, ఇంకా అట్లీస్ట్ ట్రై చేశారని నెక్స్ట్ టైం అయినా మంచిగా అంటే మరీ ఓవర్ స్టెప్పులు ఉండేటి కాకుండా లిటిల్ బిట్ అంటే మామూలు సాంగ్స్ తీసుకొని లిటిల్ బిట్ చిన్న స్టెప్స్ ఉండేటి ఏంటి అని చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు కూడా బాగేస్తామని టీమ్ అనుకోని చెప్పడం జరిగింది. ఈ ప్రోమోలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ అయితే నాకు కూడా బాగానే అనిపించింది అనమాట. కాకపోతే 2-3 స్టెప్లే చూపించారు. కాకపోతే ఓవరాల్ డాన్స్ మనకు చూపించలేదు కాబట్టి జడ్జెస్ అయితే బాగానే మెచ్చుకున్నారు. కానీ కంటెస్టెంట్స్ మాత్రం ఏదైతే పోయిన వీక్ 3 మార్క్స్, 4 మార్క్స్ ఇచ్చారో ఈ వీక్ కూడా ఆ 4 మార్క్స్ చూపించాక రీతు అయితే చాలా హర్ట్ అయితే అయినట్లయితే అనిపిస్తుంది. మనం ఆ ప్రోమోలో చూసినట్లయితే శ్రీ సత్యకి ఇద్దరికి మంచి ఎక్కువ క్లాష్ అయితే జరిగినట్లు అర్థమవుతుంది. అండ్ ఆ తమ్ము శ్రీజ కూడా మనకు చూపించారు. నేను అప్పుడే చెప్పాను, తమ్ము శ్రీజ వచ్చినప్పుడు ఆట కొంచెం తెలుసు కదా, ఏదన్నా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది శ్రీజ. మనం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చూసాము. అండ్ ఇప్పుడు కూడా ఆ మార్కులు కంటెస్టెంట్స్ ద్వారా కూడా మార్క్స్ వస్తాయి కాబట్టి శ్రీజ ఏదన్నా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా మాట్లాడుద్ది కాబట్టి పోయినసారి మనం మానస్ అండ్ ధనరాజ్ మధ్య కొంచెం ఆ క్లాష్ అనేది చూసాము. ఈసారి చూడండి, శ్రీజ రావడం ఆలస్యం. శ్రీజ కూడా ఆ ప్రోమోలో ఒక చిన్న కట్ అయితే వేసి చూపించారు. అండ్ అక్కడ శ్రీజ ఆర్జే చైతు డాన్స్ అయితే చూపించలేదు. మేబీ ప్రోమో 2 లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేద్దాం, మనం ఏమైనా చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను అన్నమాట. అంటే అసలు ఆర్జే చైతు అండ్ శ్రీజ వీళ్ళిద్దరి పేరు అసలు సెట్ అవుతుందా లేదా, అసలు శ్రీజకి డాన్స్ రాదు, అసలు ఎలా వేస్తుంది స్టేజ్ పైన ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మొత్తానికి ఆ సాటర్డే రోజు అయితే మనకు తెలిసిపోతుంది ఏంటి అనేది. అండ్ మనం రీతు అసలు స్టేజ్ దిగి వెళ్ళిపోయింది కూడా చూసాం. ఇది చాలా మంది స్క్రిప్టెడ్ అనుకుంటారేమో. స్క్రిప్టెడ్ అయితే కాదు, ఇది నిజంగానే అక్కడ లైవ్ లోనే జరిగిందనమాట రీతు వెళ్ళిపోవడము. అంటే రీతు ఏంటంటే మాకు డాన్స్ రాదని వాళ్ళు ముందుగానే చెప్పడం తెలిసింది. అక్కడ కంటెస్టెంట్స్ కి తెలుసు, జడ్జెస్ కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే వాళ్ళకి మంచి బిగ్ బాస్ నుంచి వచ్చాక మంచి ఫేమ్ వచ్చింది కాబట్టి వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. అండ్ కళ్యాణి, తనూజ అని అడిగితే వాళ్ళైతే రాలేదు, కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల. ఇక్కడ వీళ్ళిద్దరిని కొంచెం ఫోర్స్ చేసి తీసుకొచ్చారు కాబట్టి. అండ్ ఇది కూడా టీ ఏం కాదు కాబట్టి ఏదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టారు. మీరు చూసుకున్నట్లయితే జడ్జెస్ కూడా ఏమి కొంచెం అటు ఇటు చేసినా కానీ ఏమనట్లేదు. ఆ మార్కులు అయితే 20కి 17 ఇవ్వడం, 18 వేయడం అంటే బాగా ఎక్కిపోయినా మీరు బాగా గమనిస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం పెద్ద ఫ్లో ఏం ఫాలో అవ్వట్ల. అమర్దీప్, నైనిక అండ్ కొంతమంది వీళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ అంతకేం పెద్దగా ఏం వేయటం లేదు. కాకపోతే
ఇంక జడ్జెస్ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు పెద్ద డాన్సర్స్ ఏం కాదు అని తెలుసు కాబట్టి ఏదో కొంచెం ఆ షో కోసం నడిపించుకుంటూ అలా అయితే వెళ్ళిపోతుంది అనమాట ఫ్లో. ఇదనమాట మ్యాటర్. అండ్ ప్రోమోలో అయితే ఇలా జరిగింది. అండ్ రీతు అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత అసలు ఏం జరుగుద్ది ఏంటి అనేది ఆ ప్రోమో 2లో చూపిస్తారా, లేకపోతే మనకి ఇంకా సాటర్డే రోజు ఏమన్నా డైరెక్ట్ గా అది ఇంకా మళ్ళీ అది చూపిస్తే ఇంట్రెస్ట్ దొబ్బుద్దని ఏమైనా సాటర్డే రోజు డైరెక్ట్ గా ఏమైనా టెలికాస్ట్ చేస్తారా, ఇవన్నీ అయితే చూడాల్సి వస్తుంది. సాటర్డే ఎపిసోడ్ అప్పుడు మీరు దమ్ము శ్రీజ పర్ఫార్మెన్స్ చూస్తారు. అండ్ ఏదైతే డీమోన్ పవన్, రీతు అండ్ శ్రీ సత్య వీళ్ళకి ఒక క్లాష్ జరిగింది కదా, ఆ క్లాష్ కూడా మనం చూడొచ్చు ఈసారి. అండ్ సాయి శ్రీనివాస్ అండ్ పావని కూడా మంచిగా డాన్స్ చేసినట్లు తెలుస్తుంది. అండ్ అమర్దీప్, నైనిక వీళ్ళు కూడా మనకు ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే ఒక విచిత్రమైన గెటప్ అయితే ఇద్దరికి మంచి గెటప్ అయితే ఉంది. వాళ్ళు అసలు ఏ డాన్స్ వేశారు ఏంటి దానిన్నిటి గురించి ఇంకా మనకి ఇంకా సాటర్డే వరకు అయితే వెయిట్ చేయాలి. ఏమన్నా ప్రోమో 2లో ఏమన్నా కొన్ని మంచి అప్డేట్స్ ఏమన్నా వస్తే దాని గురించి అయితే నేను కనుక్కొని ఒక వీడియో అయితే చేస్తాను. అదనమాట ప్రస్తుతానికి ఆ ప్రోమో విషయం. నెక్స్ట్ ది 50 గురించి అంటున్నారు. ది 50 అనేది వచ్చేసి దీంట్లో 50 మెంబర్స్ ఉంటారు. అండ్ 50 మనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారంటే బిగ్ బాస్ సీజన్ 2లో తేజ గారు ఉన్నారు కదా, ఆమె అయితే వెళ్ళడం జరిగింది అనమాట. అండ్ మనకి తెలిసిన వాళ్ళు మాక్సిమం ఇది హిందీ షో కాబట్టి హిందీ వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారు. అండ్ ఇది కేవలం బిగ్ బాస్ లాగా ఉంటుంది. అంటే బిగ్ బాస్ లో మనకు కొన్ని తేజస్విని, ఆ అమ్మాయి పేరు తేజస్విని, నాకు అదే నోటెడ్ రావట్లేదు ఇంతసేపు, తేజస్విని అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ లాగా రూల్స్ ఉంటాయంటే దీనికి రూల్స్ అనేటి ఏమీ ఉండవంట. అండ్ ఇది ఒక మేబీ 6 వీక్స్ అలా జరుగుతుందంట షో. సారీ 6 వీక్స్ అంటున్నా, ఇది 50 డేస్ జరిగే షో అనమాట. మరి 50 డేస్ లో 50 మెంబర్స్ అసలు ఎలిమినేట్ ఎప్పుడు చేస్తారు, వీళ్ళకి అసలు విన్నర్ ఎవరు అవుతారు, వీటన్నిటి గురించి మీకు చాలా డౌట్లు ఉంటాయి. విన్నర్ ఏం లేదు ఇక్కడ మనకి, వీక్లీ వన్స్ అయితే బిగ్ బాస్ లో ఎలిమినేషన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ 1 డేలో ఉండొచ్చు, 2 డేలో ఉండొచ్చు, 3 డేస్ లో ఉండొచ్చు. ఎలిమినేషన్ ఇష్ట ప్రకారంగా ఉంటుంది. ఒక రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. జస్ట్ పడుకోవడానికి అయితే బాగా బిగ్ బాస్ లో మనకి పడుకోవడానికి, తినడానికి అన్ని ఇస్తారు. కానీ గేమ్స్ కూడా ఏ టైంలో అంటే ఆ టైంలో పెడతారు. మళ్ళీ ఇక్కడ బిగ్ బాస్ మనకి కనిపిస్తూ అంటే కనిపించకుండా చెప్తూ ఉంటారు అనమాట రూల్స్ అన్ని. కానీ ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఒక లయన్ మాస్క్ వేసుకొని అక్కడ గేమ్స్ పెట్టడం కానీ, అంటే వాళ్ళు ఉండే హౌస్ కింద ఒక మంచి పార్క్ టైప్ లో ఉంటుంది. మనకి బిగ్ బాస్ లో ఎలా అయితే డాన్స్ చేస్తుంటారు కదా మార్నింగ్ వచ్చి, దానికంటే ఒక పెద్ద ప్లేసే ఉంటుంది. గేమ్స్ అన్ని అక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ కొన్ని ఇవి కూడా ఉంటాయి. మనకి బిగ్ బాస్ లో ఏదైతే ఆ ఫ్రెండ్షిప్ అనేటి, ఆ బాండింగ్స్ అవి ఉంటాయి, దీంట్లో కూడా బాండింగ్స్ అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి. కాకపోతే ఇది ఇక్కడ ప్రైస్ అనేది 50 lakhs ఇస్తారు. ఏదైతే బిగ్ బాస్ లో మనకి 50 lakhs ఇస్తారో దీంట్లో కూడా 50 lakhs ఇస్తారు. కాకపోతే ఇది కంటెస్టెంట్స్ కి ఇవ్వరు. విన్ అయిన వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వీళ్ళని, అంటే కొంతమంది గ్రూప్స్ గా క్రియేట్, ఇప్పుడు కళ్యాణ్ ఆర్మీ అని కొన్ని గ్రూప్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ తనుజ కొన్ని గ్రూప్స్ క్రియేట్ అయ్యాయి. అని వీళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క విన్ చేశారు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ షోలో ఇలా కాదంట. ఎవరైతే ఎక్కువగా వీళ్ళని గెలిపించి విన్నింగ్ చేస్తారో వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇస్తారంట. ప్రస్తుతానికి మనకున్న అప్డేట్ ప్రకారం 50 lakhs వాళ్ళకే ఇస్తారంట. అంటే ఎవరైతే సపోర్ట్ చేసి గెలిపిస్తారో వాళ్ళకి ఇస్తారంట. కానీ చూడాలి, అంటే సో హాఫ్ అమౌంట్ ఏమన్నా వీళ్ళకి ఇచ్చి అండ్ హాఫ్ అమౌంట్ వీళ్ళకి ఇచ్చే రూమర్స్ కూడా వస్తున్నాయి. దాని గురించి ఒక క్లియర్ అప్డేట్ వస్తే మాత్రం దాని గురించి వీడియో అయితే చేస్తా. ఇంకా మనకి ఇంకా 50 మంది కంటెస్టెంట్స్ ఎవరు, అసలు ఏ గేమ్స్ పెడతారు వీటిల్లో, అండ్ అసలు బిగ్ బాస్ కి దీనికి ఏమన్నా సింక్ ఉందా, అండ్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఆ 50 days లోనే అంత రచ్చరంబోలుగా ప్రతి రోజు గేమ్స్ ఉంటాయంట. అండ్ ఎలిమినేషన్ అనేది 2 days కి ఒకసారి అయితే ఖచ్చితంగా ఉంటుందంట. ఒక్కొక్కసారి 1 day లో కూడా ఎలిమినేషన్ చేసిన ఆశ్చర్యపోవలేదంట. ఇలాంటి బీభత్సమైన రూల్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా మనకి తెలిసిన అప్డేట్ ప్రకారం ఇదే అన్నమాట. ఇంకా ఏమన్నా మనకి కొత్తగా దీని గురించి ఏమన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఒక వీడియో అయితే క్లియర్ కట్ గా, అందుకే నాకు అప్డేట్స్ దీని గురించి కొంచెం కనుక్కొని అయితే చేశాను. ఎందుకంటే అప్డేట్స్ కూడా కొన్ని అన్ని రాలేదు కాబట్టి దీని గురించి ఒక వీడియో అయితే చేయాలనుకోలేదు. అందుకే ఈ బీపీ జోడి ప్రోమో దాంట్లోనే కవర్ చేస్తే అయిపోద్ది అనుకున్నాను. ఒక క్లియర్ కట్ అప్డేట్స్ కనుక్కున్న తర్వాత దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను. అప్డేట్స్ అని మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. ఇదనమాట ప్రస్తుతానికి ద 50 అయితేమి. అండ్ నెక్స్ట్ బీబీ జోడి ప్రోమో 1 లో జరిగింది. అండ్ సాటర్డే వరకు వెయిట్ చేద్దాం. ఇంకేమన్నా ప్రోమో 2 ఏమన్నా వస్తే దాని గురించి కూడా ఒక క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. కానీ ప్రోమో 1 మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకున్న వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ అంతే, నెక్స్ట్ ఇంకొక మంచి అప్డేట్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.